1.5 సంవత్సరం నెల్లూరు టౌన్ నగరాధ్యక్షుడిగా నేను పనిచేశాను. ఆనాటి జిల్లా అధ్యక్షుడు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను నగరాధ్యక్షుడిగా ఉండమని చెప్పడం జరిగింది. వారు నాకు ఇచ్చిన ఆ పదవిని నేను ఎలక్షన్లో నమ్మకంగా విశ్వాసంగా పార్టీకి పనిచేశాను. అనుకోకుండా కొన్ని కారణాల చేత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మార్చడం జరిగింది. నేను ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే పార్టీలోనే ఆ పదవిలోనే ఎలక్షన్ చేయటం జరిగింది. దాదాపు ఎలక్షన్ అయిపోయిన ఒక 5-6 నెలలు 3 నెలల తర్వాత అధిష్టానం ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పార్లమెంటుకి పెట్టి విజయ్ కుమార్ రెడ్డి అన్నని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆ ధర్మిల ఇన్ఛార్జి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి అన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కరెక్ట్గా దసరా వేడుకలు జరుగుతున్నాయి. నగరాధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఆ దసరా వేడుకల్లో ఉండటం ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే ఆ రోజు వరకు నేను కానీ విజయన్న కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశాం. అంటే ఇంకా ప్రభాకర్ అన్న పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఈ సమావేశానికి నగరాధ్యక్షుడు పదవి ఇప్పించింది ఆయన కాబట్టి ఈ సమావేశానికి ఎల్లు అని ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను అనుకున్నాను. వారు చెప్పలేదు కాబట్టి వెంటనే వారి ఆదేశాలు లేకుండా పార్టీ నాయకత్వం మార్చినా జిల్లాలో ఆయన పెద్ద ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి తెలియకుండా పోయి ఆడ కూర్చోవటం అనేది ధర్మం కాదు. ఈ 3 నెలల్లోనే ఆయన పర్మిషన్ లేకుండా నా ఆలోచనతో నేను ఆ మీటింగ్కి పోకుండా ఆగటం జరిగింది. కానీ విజయన్న మాత్రం గౌరవంగా నన్ను పిలవటం, ఫోటోలు వేయటం అన్నీ జరిగింది. ఫోటోలు వేయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది. నేను చాలాసార్లు వేసే విజయన్న ఫోటోలు, దాంట్లో ఫోటోల గురించి కాదు. అయితే ఆ తర్వాత ఆ ఒక్క ప్రోగ్రాంకి నేను కానీ కొంతమంది సీనియర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ ఎవరు కొంతమంది పోలేదు. అయిన తర్వాత విజయ్ కుమార్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని పార్టీ బలోపేతానికి ఇన్ఛార్జి పదవి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి కూర్చొని అందరితో మాట్లాడుంటే పార్టీకి కానీ పార్టీ ప్రతిష్టకు కానీ చాలా బాగుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తారని నేను ఊహించాను. ఎందుకంటే దాదాపు 80 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సభ్యుడు కాబట్టి అందులో క్రమశిక్షణ గల నాయకుడైనటువంటి ఆన వివేకానంద దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళం కాబట్టి నేను అది ఆలోచించాను. ఆ దిశగా అతను విజయాన్ని ఆలోచించకుండా ఎవరైతే మొట్టమొదటిగా ఇన్ఛార్జి సభకు రాలేదో ఆ వ్యక్తులందరినీ కూడా ఏ సమావేశానికి కానీ ఏ ప్రోగ్రాంలకు కానీ పిలవకుండా పక్కన పెట్టడం, పిలవలేదు కాబట్టి ఆ వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి అంతా ఉన్న ఆ 10 మంది 20 మంది నాయకులు సైలెంట్గా ఉండటం జరిగింది. ఇది నేను చెప్పటం కాదు, జగమెరిగిన సత్యం. పార్టీలో కానీ ప్రెస్ మీడియాలో కానీ అందరికీ తెలుసు. అందులో విజయ డైరీ చైర్మన్ కొండిరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక ప్రోటోకాల్ ఉన్న అధికార పార్టీలో ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఫస్ట్ మీటింగ్కి రాలేదని ఇన్ఛార్జి తీసుకొని నా విజయన్న ఆయన్ని కూడా మళ్ళీ ఏ మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు. మిమ్మల్ని పార్టీ ఏర్పాటు చేసింది, ఇన్ఛార్జి ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు చేయలేడని కాదు. వయసులో పెద్దవారు,
ఈ 4 సంవత్సరాలు ఆయన్ని మనం జనంలో తిప్పటం అనేది కరెక్ట్ కాదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మీరు మొత్తాన్ని కలుపుకోపోవాల్సి పార్టీని బలోపేతం చేసే పదవిలో ఉన్న వ్యక్తివి ఒక్క మీటింగ్కే రాకపోతే కేడర్ను పంపించేస్తే పార్టీని ఏం చేయదలుచుకున్నావు? పార్టీని ఏం చేయదలుచు? ఈ రోజు వరకు నేను ఆయన ఏమీ జరగలేదు. ఈరోజు ఒక్క మాట కూడా అధిష్టానానికి ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ కనీసం ఒక్క మాట కానీ జిల్లా నాయకత్వం, జిల్లా రూరల్ ఇన్ఛార్జి కావచ్చు, విజయన్న కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు అందుబాటులో లేడు, ఆయనకు తెలియకుండా కూడా నగర అధ్యక్షుడిని మారవటం అనేది కరెక్ట్ కాదనే భావంతో నేను మాట్లాడుతున్నాను. మీరు మారస్తానన్న అధిష్టానం కూడా ఆలోచించాల్సిన విషయం. అధిష్టానం కూడా ఇన్ఛార్జీలు మారతానే పదవిలో ఉన్న వాళ్ళను మార్పు చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎక్కడున్నారు, పార్టీలో ఉన్నారా లేదా, పార్టీకి పనిచేస్తున్నారా లేదని కూడా ఎంక్వైరీ చేయకుండా ఇన్ఛార్జీ లెటర్ ఇస్తేనే పదవులు మార్చుతూ వస్తే క్యాడరు పార్టీకి ఏమాత్రం నిలబడతావు ఒకసారి అధిష్టానం కూడా కేంద్ర కార్యాలయం కూడా ఆలోచించాలి. దాదాపు 85వ సంవత్సరం నుంచి 2013 డిసెంబర్ 25 దాకా ఆనం కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వారికి అనుచరుడిగా ఉన్న వ్యక్తి. 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో నేను భువన కరుణాకర్ రెడ్డి గారు తాడేపల్లిగూడ నుంచి కోవూరు దాకా నడిచాం. 84లో ఆనం బ్రదర్స్ చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్టు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు మేము సైకిల్ ర్యాలీ చేశాం. ఆనం బ్రదర్స్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కొనసాగడం అనేది ఆనవాయితీగా నాకు ఉన్న అలవాటు. 2013 డిసెంబర్ 25 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆనం కుటుంబం విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసేదానికి ఇష్టపడలేదు. అయితే నేను అప్పటికే ఆనం సోదరులతో రాజశేఖర రెడ్డి గారితో నాకున్న సన్నిహిత సంబంధం, ఆయన పలకరింపు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఎంతమంది జనంలోైనా చూసి నన్ను పేరుతో పిలవటం, ఆప్యాయతను చూసిన తర్వాత ఆప్యాయత మీద ఉన్న మమకారంతో రాజశేఖర రెడ్డి తనయుడు పార్టీ పెట్టాడు, ఆయనతో ప్రయాణం చేయాలని అప్పటి నెల్లూరు ఇన్ఛార్జి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమి, అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, వీళ్ళు ముగ్గురితో మాట్లాడి డిసెంబర్ 25, 13 నేను పార్టీలో చేరలేదు. అయితే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడున్న మా ఇన్ఛార్జి విజయన్న సోదరులాగా భావించే నన్ను ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న నన్ను నేను పార్టీ ఒక రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరానని అదే సంవత్సరం 13వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున నా డివిజన్లో మా బంధువుల కాంప్లెక్స్ను కూడా కొట్టింది వాస్తవా కాదా? ఆ కొట్టే దాంట్లో నీ ప్రధాన పాత్ర ఉందా లేదా విజయన్న అని అడుగుతున్నాను. నీ ప్రధాన పాత్ర ఉందా లేదా? అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీకు చేరిందే నీకు నేరం అయితే, ఆ నేరమే ఒక మహా శిక్ష అయితే దాదాపు 70 లక్షల బిల్డింగ్ పగలగొట్టించావు కదా, మరి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వే వచ్చావు కదా. ఇప్పుడు నేను ముందు పోయా, తర్వాత నువ్వు వచ్చావు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారా లేదా? మీరు వచ్చారా, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నా బిల్డింగ్ పగలగొట్టి నాకు ఎవరు ఇవ్వలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు అని ఏ రోజు మిమ్మల్ని నేను ప్రశ్నించలా. ఈరోజు ఎందుకు అడుగుతున్నానంటే, తిరిగి మళ్ళా నువ్వు ఇన్ఛార్జిగా వచ్చి ఆ రోజు సంఘటన గుర్తుపెట్టుకొని
అప్పుడు మిమ్మల్ని విభేదించి నేను మీకు కాదని మీ పార్టీ మారానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయానని ఆ యొక్క ఆలోచన ఇంకా నువ్వు మనసులో పెట్టుకొని ఇంకా నువ్వు మారావు అనే జిల్లా పరిషత్ ఎలక్షన్లో శక్తి వంచన లేకుండా నీకు పనిచేశారు శ్రీధర్ రెడ్డి గారు చెప్తే, శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతోనే జడ్పీ చైర్మన్ నెంబర్ అయింది, అక్క చైర్మన్ అయింది. ఆ పాత సంఘటన ఇంకా మనసులో ఉందని నేను అనుకోలేదు విజయన్న. అది దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఆ రోజు నన్ను విభేదించిపోయాడు కాబట్టి ఈరోజు పదవి తీసేయాలని తీసేసావు. అవునా కాదా? ఈ విషయాన్ని అధిష్టానం ఎన్క్వైరీ చేయకుండా ఒక ఇన్ఛార్జి చెప్పాడు మార్పు చేద్దామనే భావంతో పార్టీలో ఉన్న క్యాడర్ని ఇన్ఛార్జీలు దూరం చేస్తున్నారు. దయచేసి అధిష్టానం ఒక్కసారి రాష్ట్రంలో మొత్తం కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి పరిశీలించుకుని పార్టీని కాపాడుతుంది. 2003 నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతో మేము కలిసి ప్రయాణం చేశాం. మీరు మధ్యలో 13లో ఆగిపోయారు కాంగ్రెస్లో, మేము కుటుంబంతో వచ్చాం. అది నేరమా? కానీ ఈ రోజైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేశావో చెప్పు. మీరు కానీ అధిష్టానం కానీ నాకు ఇచ్చిన పదవి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు కూడా పెద్ద ఆయన పార్టీలోనే ఉన్నాడు. ఈరోజు కూడా పెద్ద ఆయన పార్టీలోనే ఉన్నాడు. అధిష్టానం కానీ నువ్వు కానీ పార్టీలో ఉన్న ఇప్పుడున్న పదవిలో ఉన్న నన్ను మారుస్తామని ఒక్కసారైనా పెద్ద ఆయన అడిగారా? మీరు అడగకుండా పార్టీలో ఆయన ఉన్నాడు, నేనున్నాను, ఆయన్ని అడగకుండా పదవి మారటం అధిష్టానానికి కానీ మీకు కానీ మంచిది కాదు. ఇది పెద్ద పదవి కాదు, పార్టీ దెబ్బతింటుంది, పార్టీకి పనిచేసే క్యాడర్ దెబ్బతింటుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి అధిష్టానాన్ని పరిశీలించమని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి, ఈరోజు పార్టీ పరిస్థితి ఒక్కసారి పరిశీలించండి. పార్టీగా ఉందా? పార్టీ పూర్తిగా వెనకబడిపోయిందా? మీరు ఇన్ఛార్జి అక్క జడ్పీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్లో అన్ని జడ్పీ చైర్మన్లను అధికార పార్టీ టచ్ చేసింది. అన్నా విజయన్న, నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మనల్ని ఎందుకు టచ్ చేయలేదన్నా? మనం వైసీపీలో ఉన్నాం కదా, మనం కూడా వైసీపీలో ఉన్నాం కదా, మనల్ని టచ్ చేయలేదేమి? దానికి అర్థం పార్టీకి అధిష్టానానికి మీరే చెప్పాలా, మేము చెప్పకూడదు. మీరు ఇన్ఛార్జి తీసుకొని దాదాపు సంవత్సరం అవుతుంది, ఏ గ్రామ సభన పెట్టావా పార్టీ కోసం? ఆఖరాకి జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కూడా కట్ చేయలేను. నీకు ఉదయం లేచి నీ దగ్గరకు వచ్చి భజన చేసేవాళ్ళకు పదవులు ఇస్తావు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి పదవులు తీసేస్తావా? జగన్మోహన్ రెడ్డి నీకు పార్టీ బలోపేతం చేయమన్నాడా? పార్టీని దిగదార్చమన్నాడా? విజయన్న ఏం చేయమన్నాడు చెప్పండి. బలోపేత దిశగా నువ్వు చేసిన ఫలాన్ని చేశానని చెప్పు. నీ ప్రోగ్రాములకి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, వాళ్ళతో ఉన్న మా అమ్మలు కానీ ఎందుకు నువ్వు ప్రోగ్రాం చెప్పలేదు? ఆ ఒక్కరోజు తప్ప. పార్టీ పదవులు కూడా నీ ఇష్టానుసారంగా ఇచ్చేది కాదు, లోపాయకరతనంగా ఇస్తున్నావు. ఆ లోపాయకరతనంగా ఏం చేస్తున్నారో ఆ పార్టీ పదవులు తెచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు మీకు వాళ్ళకి మాత్రం తెలుసు.
అది కూడా అధిష్టానానికి చెప్పు. మీరు ఇచ్చిన పార్టీ లిస్టు చూడమని ఒకసారి అధిష్టానాన్ని. ఎప్పుడు నించున్నారు పార్టీలో? అందరిని అంటలేదు నేను. పార్టీలోని పదవులు ఇచ్చిన వాళ్ళు అందరిని అంటలేదు నేను. చాలామంది పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరచమని చెప్తే పార్టీని దిగదార్చడానికి కల కారణాలేంటి అనేది నెల్లూరు పట్టణ ప్రజలందరికీ క్వశ్చన్ మార్క్. ఈరోజు పార్టీని ఏ దిశగా తీసుకెళ్తున్నావు అనేది కూడా మీరు ఆలోచించాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీని నువ్వేం చేస్తున్నావు అని మీరేం చెప్పండి. ఒక్క గ్రామం అన్నా మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత తిరిగారా? ఏ గ్రామం తిరగలేదు, ఏ వార్డు తిరగలేదు. ఇంట్లో కూర్చొని నీ కాడికి వచ్చిన వాళ్ళకి పదవులు లిస్ట్ రాసి సంతకం పెట్టి పంపించావు. ఏ గ్రామం ఏ వార్డు తిరగలేదు మీరంటే అర్థమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ పూర్తయ్యేంత వరకు తిరగవా? జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేయవా అని అడుగుతున్నా నేను. తిరిగితే అధికార పార్టీలో ఇబ్బందులు వస్తాయి, అందుకని నువ్వు ఇంట్లోనే కూర్చొని పార్టీని నడుపుతావు. ఆ ఇంట్లో కూర్చొని లిస్టు ఎత్తుకుపోయి అధిష్టానానికి ఇస్తావు. అధిష్టానం ఆ లిస్టు మీరేదో బాగా పనిచేస్తున్నారనే ఆలోచనతో సంతకం పెడతారు. ఇది కరెక్ట్ కాదు. అధిష్టానమైనా సరే పరిశీలించాలని చెప్పి మీ ద్వారా అధిష్టానాన్ని కూడా విన్నవించుకుంటున్నా. విజన్లో కూడా మార్పు రావాలని మీ ద్వారా కోరుకుంటున్నా. నిజంగా పార్టీ కోసం పనిచేసే దిశగా ప్రయాణం చేయి, ఇంకా ఉన్నత పదవులు తెచ్చుకో, మేము కూడా సంతోషిస్తాం. మీ కుటుంబంతో నేను 35 సంవత్సరాలు ఉంటే ఒక ఏఐసిసి నెంబర్ కూడా తీసుకోవాలా. సిన్సియర్గా మీ ఫ్యామిలీ కోసం పనిచేశా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సిన్సియర్గా పనిచేసే 3 ఎలక్షన్లు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తుల కోసం పనిచేశా. 2 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డికి పనిచేశా. 3 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడని నేను తెలుగు వైసీపీకి పనిచేశా. నాకు శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితం ఉంది. కాలేజీలో చదువుకుంటాయించుంది. మేమిద్దరు ఒక ఏరియాలో ఉన్నాం. అయినా సరే అన్నా నువ్వు పార్టీ మారావు, నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పాను కూడా. అంత సిన్సియర్గా పనిచేసే పార్టీ వర్కర్స్ని ఒక్కొక్కరిని నువ్వు పార్టీ నుంచి పంపించేదాన్ని నిర్ణయించుకున్నావంటే నీ లోపల ఉన్న అంతరం ఏమిటి? అది నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పాలా. అధిష్టానం కూడా ఈ దిశగా క్వశ్చన్ చేయాలి. ఇన్ఛార్జి ఒకే ఒక కారణం, 2013 డిసెంబర్ 25 వైసీపీ పార్టీ మీ అన్నదమ్ములు కాదని చేరాననే ఉద్దేశంతో అప్పుడు వివేకానంద సత్తవ ఎంత మదన పడ్డాడో మీ యొక్క ఫోర్స్తో నా బిల్డింగ్ కొట్టాడు. ఆయన స్వయంగా శివాలయంలో నాకు చెప్పిన మాట ఇది. మనస్ఫూర్తిగా నేను చేయలేదు పెంచలేండి, కొన్ని శక్తులు నా మీద ఒత్తిడి చేసే తప్పని పరిస్థితికి పోయి చేయాల్సి వచ్చింది. బిల్డింగ్ ప్లాన్ ఉన్నా సరే పగలగొట్టాలని చెప్పి దాంట్లో నీ పాత్ర లేదా? ఆ దుస్తుతో ఈరోజు కూడా ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఒక రోజు రాకపోతే ఏ ప్రోగ్రాంలు నాకు చెప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉంటే ఆయన లేనప్పుడు నువ్వు అధిష్టానం దగ్గరికి పోయి మారటం అనేది కరెక్టా? ఒకసారి అధిష్టానం కూడా ఎక్కడ ఏం జరుగుతుందనేది లోపాలు సరిదిద్దుకొని పార్టీని నిలబెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నెల్లూరు రూరల్లో వైసీపీ పార్టీ నాకు తెలిస్తే లేదు. పదవులు తీసుకున్నాం, ఆ పదవులు ఉండేవాళ్ళు మాత్రం ఉన్నారు.
ఎక్కడా కూడా ఇది కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇన్ఛార్జిగా ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వం వైఫల్యం చెందిందని నీ నోటుకుండా వచ్చిందా? ఎక్కడన్నా విమర్శ చేసావా? దానికి చాలా కారణాలు ఏందో మీరే చెప్పండి. దయచేసి మీరు ఈరోజు నాకు ఇచ్చిన రిలీఫ్కి మరొక్కసారి మీకు విజయన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో త్వరలోనే ప్రకటిస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.